పోలిస్తే ప్రస్తుతం రాజకీయాల్లో విలువలు చాలా వరకు తగ్గిపోయాయి. నేటి తరంలో రాజకీయాల్లోకి వచ్చే వారిలో ఎక్కువ మంది కేవలం అధికారం, పదవుల కోసమే వస్తున్నారంటే అతిశయోక్తి లేదు. అంతేకాదు, ప్రజా సమస్యలపై పోరాడడానికి కాకుండా అధికారంలో ఉన్న పార్టీలో చేరి పదవులు పొందేందుకే మొగ్గు చూపుతున్న వారే ఎక్కువ. ప్రస్తుతం రాజకీయాల్లో విలువలు దిగజారిపోతున్న తరుణంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ రాజకీయ నేతల గురించి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ఒకప్పటి రాజకీయాలకు నేటి రాజకీయాలకు అసలు పోలికే లేదు. ఒకప్పుడు ప్రజలకు సేవ చేయాలనే ఆకాంక్షతో ఎంతో మంది రాజకీయాల్లోకి వచ్చేవారు. కానీ నేటి తరం రాజకీయాలకు అర్థమే మారిపోయింది. ధనబలం ఉన్నవారే రాజకీయాల్లో ఎక్కువగా రాణించగలుగుతున్నారు. ఇప్పటికే రాజకీయ నేతలపై ప్రజల్లో ఎన్నో రకాల అభిప్రాయాలు వ్యక్తమవుతుండగా తాజాగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చేసిన వ్యాఖ్యలు మరోసారి హాట్ టాపిక్ గా మారాయి. బీజేపీ సీనియర్ నేత నితిన్ గడ్కరీ రూటే సపరేటు. కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడే నితిన్ గడ్కరీ అవసరమైతే సొంత పార్టీని కూడా విమర్శించడానికి వెనకాడరు. తన మనసులో ఉన్న విషయాల్లో కుండబద్దలు కొట్టినట్లు బహిరంగంగా చెప్పేస్తుంటారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. నిజాయితీ, అంకిత భావంతో జీవించాలని, సత్వర ఫలితాల కోసం అడ్డదారులు ఎంచుకోవద్దని నితిన్ గడ్కరీ ప్రజలకు సూచించారు. ఏది సాధించాలనుకున్నా ఓ షార్ట్ కట్ ఉంటుందని, దాంతో త్వరగా గమ్యాన్ని చేరుకోవచ్చని నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. అందుకో ఉదాహరణను సైతం చెప్పారు నితిన్ గడ్కరీ. రహదారి నిబంధనలు ఉల్లంఘించి రోడ్డు దాటొచ్చని, కానీ షార్ట్ కట్ వాడారంటే అది మిమ్మల్ని షార్ట్ కట్ చేసేస్తుందని గడ్కరీ హెచ్చరించారు. అందుకే మన సమాజంలో నిజాయితీ, విశ్వసనీయత, అంకిత భావం, నిజం అనే విలువలను ఉన్నాయని గడ్కరీ పేర్కొన్నారు. దీర్ఘకాలిక విజయం ఎప్పుడూ నిజంపై ఆధారపడి ఉంటుందని పేర్కొన్న నితిన్ గడ్కరీ అంతిమంగా నిజమే గెలుస్తుందని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు అని పేర్కొన్నారు. తన దైనందిన జీవితంలో నిజం మాట్లాడడం నిషేధమని నితిన్ గడ్కరీ వ్యాఖ్యానించారు. తాను పనిచేసే రంగంలో మనస్ఫూర్తిగా మాట్లాడటం నిషేధమని చెప్పిన గడ్కరీ ఎవరైతే ప్రజలను మోసం చేస్తారో వారే గొప్ప నాయకులు అంటూ తనదైన శైలిలో చమత్కరించారు. ఇటీవల నితిన్ గడ్కరీ మాట్లాడుతూ కోర్టు కేసుల వల్ల ప్రభుత్వం క్రమశిక్షణతో పనిచేస్తుందని, పరిపాలన అద్భుతంగా జరుగుతుందని వ్యాఖ్యానించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా కోర్టులను ఆశ్రయించే వారి కారణంగా రాజకీయ నాయకుల్లో క్రమశిక్షణ పెరుగుతోందని నితిన్ గడ్కరీ అభిప్రాయపడ్డారు. మంత్రులు చేయలేని పనులను న్యాయస్థానాలు చేయిస్తాయని గడ్కరీ పేర్కొన్నారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా మంచి పనులు చేసే నేతలకు గౌరవం దక్కదని, చెడు పనులు చేసేవారికి శిక్షలు ఉండవని గతంలో నితిన్ గడ్కరీ చేసిన వ్యాఖ్యలు సైతం వైరల్ అయ్యాయి. అంతకుముందు దేశంలోని సంపద గురించి గడ్కరీ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. దేశంలో సంపద వికేంద్రీకరణ జరగాల్సిన అవసరం ఎంతైనా ఉందని నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. సంపద కొందరి చేతుల్లోనే కేంద్రీకృతం కాకుండా చూడాలని, అది అందరికీ చేరేలా చర్యలు తీసుకోవడం అత్యవసరమని నితిన్ గడ్కరీ అభిప్రాయపడ్డారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తాజాగా చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. రాజకీయాల్లో ఉన్నవారు నిజం మాట్లాడడం నిషేధమని, మనస్ఫూర్తిగా మాట్లాడడం నిషేధమంటూ చెప్పుకొచ్చారు. ఎవరైతే ప్రజలను మోసం చేస్తారో వారే గొప్ప నాయకులు అంటూ నితిన్ గడ్కరీ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. నిజానికి రాజకీయ నేతలపై ప్రజలకు కూడా ఇలాంటి అభిప్రాయాలు ఎక్కువగా ఉంటాయనడంలో సందేహం లేదు. నేటి తరం రాజకీయ నాయకులు ఇవాళ మాట్లాడిన మాట రేపు మాట్లాడడం లేదు. ఎప్పటి మాట అప్పుడే మాట్లాడుతూ ప్రజలను మభ్యపెట్టడం రాజకీయ నాయకులకు అలవాటైపోయింది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా ఇదే విషయాన్ని నిర్మోహమాటంగా చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. రాజకీయ నేతలు రాజకీయాలే చేస్తుంటారని, నిజాలు మాట్లాడే అవకాశం తక్కువగా ఉంటుందని చెప్పి నేటి రాజకీయ నేతల పరిస్థితి గురించి నితిన్ గడ్కరీ చేసిన వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ రాజకీయాల్లో గొప్పవారి గురించి చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. రాజకీయాల్లో నిజం మాట్లాడడం, మనస్ఫూర్తిగా మాట్లాడడం నిషేధం అంటూ నితిన్ గడ్కరీ చేసిన వ్యాఖ్యలపై రాజకీయ వర్గాలతో పాటు ప్రజల్లోనూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.